ఆదిత్య చంద్రాకుజ సౌమ్య జీవా శుక్రార్కపుత్రామపి రాహుకేతు ఏతే గ్రహాణాం సకలార్థ సిద్ధిం కుర్వంతు కాలే స్థిరభోగ నిత్యా. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మిత్రేభ్యో నమో నమః. మనం జ్యోతిష బాలశిక్ష పాఠాలు అనే పేరుతో ఇది 6వ పాఠానికి వచ్చాం. మనం ఒక సిలబస్ అనుకుని ఆ సిలబస్ ప్రకారంగా జ్యోతిష్ శాస్త్రం అంటే ఏమిటో తెలియని వారు నేర్చుకున్న క్రమంలో నేర్చుకునేటట్టుగా మనకి జ్యోతిష్ శాస్త్రం తెలిసినా తెలియకపోయినా ఆరంభం నుంచి ప్రాథమికంగా అన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. జ్యోతిషంలో నేర్చుకోవడానికి అంతా ముందే ఉంటుంది, ప్రాథమిక స్థాయిలోనే ఉంటుంది, తర్వాత ఏముండదు నిజానికి. కానీ మనం ఒక అపోహ, ఈ బేసిక్స్ ఏముంది మామూలే కదా, 12 రాసులు, 27 నక్షత్రాలు, 9 గ్రహాలు అని అనుకుంటాం. కానీ ఉన్న ఫిలాసఫీ అంతా బేసిక్స్లోనే ఉంది. ఆ విధంగా ఉంది కాబట్టి నాకు తెలిసిన విధంగా నేను మీతో పంచుకోవడానికి ఇది ఆరంభించాం. దాంట్లో మనం జ్యోతిష్ శాస్త్రం అనేది దేనికి సంబంధించింది అని అనుకున్నప్పుడు అది జ్యోతిష్యులకు సంబంధించింది అని, ఆ జ్యోతిష్యుల గురించి మనం ఎందుకు తెలుసుకోవడం అని అనుకున్నప్పుడు ఆ జ్యోతిష్యులకి మనకి ఉన్న సంబంధం తెలుసుకోవడం, అసలు జ్యోతిష్యులు ఎన్ని రకాలు, జ్యోతిష్యులు అంటే ఏమిటి, మన చుట్టూ ఉన్న ప్రకృతి శక్తులనే మనం జ్యోతిష్యులు అంటాం. ప్రకృతి శక్తులు అన్నప్పుడు మనకు కనపడే నక్షత్రాలు అయితే నక్షత్రాలకి మనకి చాలా దూరం ఉంది కదా, అవి మనల్ని ఏం చేస్తాయి అంటే మనం ఇంకా దీని అర్థం తెలియనట్టుగా అవుతుంది. నిజానికి ఒక కొలనులో నీళ్ళల్లో ఉండే చేపకి ఆ నీటికి సంబంధం ఉంటుందా ఉండదా? అదేవిధంగా ఆ నీటి మీద ఏదైనా తేలియాడుతుంటే లోపల ఎక్కడో చేప ఉండుంటే దానికి సంబంధం ఉంటుందా ఉండదా? ఇలాంటివన్నీ ఆలోచించినప్పుడు మనం ఈ విశ్వమంతా నిండి ఉన్న శక్తిలో ఒక భాగమై, చిన్న రూపమై, భూగోళము అనేటువంటి శక్తిలో మళ్ళీ మనం దాంట్లో అంతర్గతంగా ఉండి ఒక చిన్న జ్యోతి రూపంలో మనం ఉన్నాం. అందువల్ల మనకు దాని ప్రభావం ఉంటుందా ఉండదా అంటే ఆ గ్రహాల ప్రభావం, నక్షత్రాల ప్రభావం ఏమిటో కానీ మామూలుగా బయట వాతావరణం మారితేనే మన శరీరం మారిపోతుంది కదా. ఆ విధంగా మనం గ్రహిస్తే మనకి ఈ జ్యోతిష్యుల యొక్క ప్రభావం అర్థం చేసుకోవడానికి కావలసిన ప్రాథమిక పరిజ్ఞానం పెరుగుతుంది. ఇది అచ్చమైన మొట్టమొదటి విజ్ఞాన శాస్త్రం. ఇది పదార్థ శాస్త్రం కాదు, పరార్థ శాస్త్రం, అక్కల్ట్ సైన్స్ అంట. దీంట్లో ఫోకస్ లేదా ఎవరి మీద ఇది ఎవరిని కేంద్రీకరించి చేసుకుంటుంది అంటే ఒక మానవుడిని మాత్రమే. మనిషికి సంబంధించి వ్యక్తిగతంగా ఒక మనిషికి సంబంధించిన విజ్ఞాన శాస్త్రం ఏదైనా ఉంది అంటే అది కేవలం జ్యోతిష్ శాస్త్రమే ఉంది. మిగతా ఏ శాస్త్రాలు కూడా వ్యక్తిగతంగా మనిషికి ఏమీ ఉండవు, అవి సాధారణ పరిజ్ఞానం ఉంటుంది, అది మనకి ఎప్పుడు అవసరం అవుతుంది అనేది వాడుకుంటాం. ఆ విధంగా ప్రతి వ్యక్తికి సంబంధించి ఈ జ్యోతిష్యుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఋషులు అందించినటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. దాన్ని అర్థం చేసుకునే క్రమంలో మనం మొట్టమొదట జ్యోతిష్యులు అంటే ఏంటో తెలుసుకున్నాం, ఆ జ్యోతిష్యుల ప్రభావం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఆ తర్వాత మన నిత్య జీవితంలో మనం పుట్టినప్పటి నుండి పెరిగి పెద్దవాళ్ళమై మన కళ్ళ ముందే కొందరు చనిపోతున్నప్పుడు చూస్తున్నప్పుడు ఏమిటిది అని అనిపిస్తున్నప్పుడు మనకు లోపల అనిపిస్తుంది. కానీ ఏ శాస్త్రము మనకి చెప్పడం లేదు, జ్యోతిష్ శాస్త్రం తప్పించి. ఈ విషయాలన్నీ మనం ముందు చెప్పుకున్నాం. ఒకసారి మళ్ళీ పునశ్చరణ కోసం చెప్తున్నాను. దీంట్లో చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి మనిషి జీవితం ఒకే తీరుగా ఎందుకు ఉండదు.
ప్రశ్న. ఆ పెద్ద ప్రశ్నకి సమాధానం మనకి జ్యోతిష్ శాస్త్రం నిర్మించినప్పుడు, శాస్త్రాన్ని తయారు చేసినప్పుడు ఋషులు చేసిన పరిశోధనల ఫలితంగా వాళ్ళు పరిశీలించిన మానవ జీవితాన్ని ఎన్నో ఏళ్లుగా, వాళ్ళు అప్పుడు చాలా కాలం కూడా జీవించేవాళ్ళు, వాళ్ళు చాలా కాలం ఉండకపోయినా వాళ్ళ శిష్య ప్రశిష్యులతో కలిపి అన్ని ఆ రికార్డ్ అంతా ఉంచుకునేవాళ్ళు, ఏమిటవుతుందనేది గమనించేవాళ్ళు. వాళ్ళు చేసిన పరిశోధన అంశాలు ఈరోజు మనం ఏదీ చెయ్యడం లేదు. ఈ భూలోకంలో ఉన్న జీవరాశులన్నీ ఇప్పుడు మనం చెయ్యం, మనకేంటి అవసరం, మనకేమొస్తుంది అంటాం. అలా అని వాళ్ళు అనుకుని ఉంటే మనకి విజ్ఞానం వచ్చేది కాదు. కలియుగాంతంలో, మన ద్వాపర యుగాంతంలో మనకి మన ఋషులు తాము సాధించిన విజ్ఞాన సర్వస్వాన్ని మనకి వేదాల రూపంలో, వేద వాంగ్మయ రూపంలో, ఇతర శాస్త్రాల రూపంలో అందించారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 2-3 వేల సంవత్సరాల పాటు వేరే వేరే శాస్త్రవేత్తలు, ఋషులు వాళ్ళు వచ్చి కొంత దాన్ని అభివృద్ధి చేశారు. కానీ బేసిక్గా మొట్టమొదట జరిగిన పరిశోధన మళ్ళీ అలా జరగడం లేదు. ఇప్పుడు జరిగేవన్నీ చాలా తాత్కాలికంగా పదార్థ విజ్ఞానంతో జరుగుతాయి, పరార్థ విజ్ఞానం కోసం జరగవు. అదంతా ఇప్పుడు ఆధ్యాత్మికమైంది. సరే, ఇవన్నీ పక్కన పెట్టి జ్యోతిష్ శాస్త్రానికి ఆధారం ఏమిటి అంటే కర్మ సిద్ధాంతం అని తెలుసుకున్నాం. గత వారం మనం కర్మ సిద్ధాంతం గురించినటువంటి పాఠం చెప్పుకున్నాం. ఇది ఏ సూత్రం మీద ఆధారపడింది అంటే మనకు తెలుసు, ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. ఏ చర్యకైనా ప్రతిచర్య ఉంటుంది. వీటిని ఏ సూత్రాలన్నా అనుకోండి, చివరికి శక్తి అనేది ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది. కాబట్టి ఈ శక్తి యొక్క ముఖ్యమైన లక్షణం ఏమిటి అని గమనించినప్పుడు అది అనుక్షణం మారుతూ ఉండడం దాని యొక్క లక్షణం. పంచభూతాలుగా ఒకే శక్తి, ఆ పంచభూతాల శక్తి ఎప్పుడు పంచభూతాలుగా ఉండకుండా వాటిల్లో మార్పులు వస్తూ ఉంటాయి. నిరంతరం అనుక్షణం మార్పు చెందేది ఏదైనా ఉంది అంటే అది కేవలం శక్తి మాత్రమే. ఈ విశ్వంలో మార్పు చెందకుండా ఏముంటుంది, ఆ శక్తితో పాటు ఉంటుంది. శక్తి యొక్క మార్పులకి తాను కూడా ప్రభావితం అవుతూ ఆ ప్రభావాన్ని అనుభవించేది ఏమిటి అంటే చైతన్యము అంటాం. శక్తి చైతన్యంతో ఈ సృష్టి, ఈ విశ్వం అంతా ఉంది. అవి వివిధ రూపాల్లో ఉన్నాయి. శక్తి ఏ రూపంలో ఉంది అంటే మనకు కళ్ళకు కనపడే ఎన్నో రూపాలు ఉన్నాయి. అదేవిధంగా చైతన్యం ఎలా ఉంది అంటే మనకి చైతన్యం కనపడడం లేదు. ఆ కనపడని చైతన్యం మనకి ఈ శక్తితో పాటు ఉన్నటువంటి విషయాలలో, అంశాలలో కనపడుతుంది. అదేమిటి అంటే జీవరాశులు అని చెప్పారు. ఎన్ని రకాల జీవరాశులు ఉంటాయి, దానికి వాళ్ళు రీసెర్చ్ చేశారు. 84 లక్షలు ఉంటాయని తెలుసుకున్నారు. ఆ 84 లక్షలు ఎందుకు ఉంటాయి, దానికే ఛానల్ సపరేటా ఏమిటి అంటే ఏ ఛానల్ సపరేట్ కాదు. సృష్టి జరిగినప్పటి నుంచి మళ్ళీ ప్రళయం వచ్చేంత వరకు ఒకే చక్రం నడుస్తోంది అని తెలుసుకున్నారు. ఒకే ప్రక్రియ, ప్రాసెస్ నడుస్తుంది. అదేంటి, అది నడవట్లేదు, నేను హాయిగా వేరే నాకు ఎన్నో రకాలుగా తెలుసు, నాకు అది లేదు అని ఎవరైనా అంటే అనండి. కానీ వాళ్ళు చెప్పింది ప్రూవ్ చేయడానికి మీరు మళ్ళీ రీసెర్చ్ చేసి చెప్పండి ఇది కావట్లేదు. సో మనకి ఏంటి అంటే సృష్టి మొదలైన తర్వాత శక్తి మారడం మొదలుపెట్టాక ఆ మార్పుకి లోనవుతున్నప్పుడు చైతన్యము కూడా దానితో పాటే ఉంటున్నప్పుడు ఆ చైతన్యం కూడా దానికి మార్పుకు లోనవుతుంటే వీటన్నింటినీ వాళ్ళు పారిభాషికంగా శాస్త్ర పరిభాషలో జన్మలెత్తడము అన్నారు. ఆత్మ శక్తి. ఆత్మ లోపల మనకు కనపడకుండా ఉంటుంది, తెలియకుండా ఉంటుంది. శరీరం మాత్రం కనబడుతుంది. ఆ శరీరమే శక్తి స్వరూపం. సో మనం ఏమనుకున్నాము, ఈ ఆత్మ శరీరము లేదా చైతన్యము శక్తి ఈ రెండు కలిపి ప్రాణిగా వచ్చాక ఆ ప్రాణి ఏం చేస్తుంది, జీవిస్తుంది. ప్రాణి జీవిస్తుంటే ప్రత్యేకత ఏముంది మరి, ఏ ప్రాణి అయినా. ఎందుకంటే శక్తి చైతన్యము ఒక రకంగా ఉంటే కాన్స్టెంట్గా ఉన్నాయి కదా, అవే మార్పు లేదు విశ్వంలో. కానీ జీవించిన కారణంగా, ఈ రెండు కలిసి జీవించిన కారణంగా కొత్తగా ప్రకృతికి ఏదో జరుగుతుంది. మనం గత వారం చెప్పుకున్నాం, మనం ప్రకృతిలోంచి ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ని ఇస్తున్నాం. ఇది ఒక కర్మ. జీవించడమే కర్మ కాబట్టి మనం ఏది చేసినా కర్మే.
ఆ కర్మల్లో ఇప్పుడు నేను పాఠం చెప్పడము కర్మే. కర్మే అంటే మనకు రాను రాను మన పదాల వాడుకలో అది కొంత విపరీతార్థాలకు పోయింది. కర్మ అంటే జీవించడం. జీవిస్తున్నప్పుడు ఏది చేస్తే అది కర్మ. అది నేను కావాలని చేసేది ఉండదు, కావాలని చేసేది ఉంటుంది. అందువల్ల కర్మలు రకరకాలుగా ఉంటాయి. సో మనం ఈ నేపథ్యంతో ఈరోజు కర్మలు, కర్మ సిద్ధాంతంలో కర్మ అధికారము, తర్వాత కర్మ స్వాతంత్ర్యము అనేటువంటి 3 ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం ఈరోజు పాఠం చెప్పుకుంటున్నాం. కర్మలు అంటే జీవించినప్పుడు ప్రతి జీవి జీవించడం కర్మ. ఆ జీవించడం వల్ల ఏం జరుగుతుంది? ప్రకృతికి ఏదో జరుగుతుంది. ప్రకృతికి ఏది జరగకుండా ఏమీ ఉండదు. అది సూక్ష్మ రూపంలో కావచ్చు, స్థూల రూపంలో కావచ్చు, పెద్ద రూపంలో కావచ్చు, కనిపించే రూపంలో కావచ్చు. మనకి కనపడంత మాత్రాన సృష్టిలో ఏం జరగట్లేదు అనుకోవట్లేదు, విశ్వంలో ఏం జరగట్లేదు అనుకోవద్దు. జరుగుతూనే ఉంది. ఏం జరుగుతుంది? మన కళ్ళ ముందు కనపడుతుంది, మనం గమనించడం లేదు. ఏమిటది? భూమి తిరుగుతోంది. అది కర్మే కదా. భూమి చేస్తున్న కర్మ. భూమితో పాటు తిరగడం మనం చేసే కర్మ. సో ఈ క్రమంలో కర్మ అనేది ప్రతి ప్రాణి చేస్తుంది. చేసిన కారణంగా ఏమవుతుంది? ఈ ప్రకృతికి ఏదో ఒకటి జరుగుతుంది. అది ప్రకృతికి అనుకూలంగా జరగవచ్చు, లేదా ప్రకృతికి ప్రతికూలంగా జరగవచ్చు. ఇప్పుడు మనం అనుకున్నాం, ఆక్సిజన్ తీసుకుంటున్నాను, కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నాను. అది అనుకూలమా ప్రతికూలమా అనేది వేరే విషయం. కానీ కార్బన్ డైఆక్సైడ్ అనేది వేరు, ఆక్సిజన్ అనేది మాత్రం వేరు. మరి అలాంటప్పుడు మనం అందరం ఆక్సిజన్ తీసుకుంటున్నాం, మనం కార్బన్ డైఆక్సైడ్ని ఎప్పుడు ఇవ్వాలి మరి ప్రకృతికి? చాలా గమ్మత్తైన విషయం, ఆలోచన ఏంటంటే, మనం ముందు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ ఇచ్చే వచ్చాం. ఎందుకంటే జీవరాశుల యొక్క ఆ క్రమంలో, పుట్టే క్రమంలో మొట్టమొదలు పుట్టుకొచ్చేవి జలచరాలు, తర్వాత చెట్లు. ఆత్మలన్నీ కూడా మొట్టమొదట ప్రిమిటివ్గా చెట్లుగా పుట్టాయి. చెట్లుగా పుట్టిన చెట్లు ఏం చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి, ఆక్సిజన్ ఇస్తాయి. సో మనం అందరం ఏదో చెట్ల రూపంలో ఎంతో కొంత కాలం జీవించి ఈ ప్రకృతికి కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చాము. ఇప్పుడు మనుషులుగా పుట్టి ఆ తర్వాత ఇంకా వేరే వేరే జీవరాశుల్లో కూడా పుట్టి ఆక్సిజన్ మాత్రం తీసుకుంటున్నాం. అంటే మనం ఎనఫ్ స్టాక్ ఇచ్చాం ప్రకృతికి. ఆ విధంగా కర్మ సిద్ధాంతాన్ని కనుక మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ప్రతి మనిషికి జీవితంలో జీవించినప్పుడు అనుభవాలు వస్తున్నాయి. ఈ అనుభవాలు రావడానికి ఒక హేతువు లేదు, ఒక కారణము లేదు, దానికి ఒక తర్కము లేదు, లాజిక్ లేదు, జరుగుతున్నాయి. ఆ తర్కము మనకి అవగతమయ్యేదే. అది సృష్టికి లేదా మనకి తెలియని శాస్త్రానికి కాదు. ఆ తర్కం అనేది తెలియనప్పుడు మనం ఏమంటామంటే, ఏదో జరుగుతోంది, నాకు మాత్రం తెలియడం లేదంట. ఆ ఏదో జరగడమే పరార్థ శాస్త్ర విజ్ఞానం. అది ఏమిటి అనేది మాత్రం మనకి ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే మనకి ఆ డొమైన్లో లేం మనం. ఆ నాలెడ్జ్ వచ్చే డొమైన్లో మనం లేం. అందుకే 14 లోకాలు ఉన్నాయన్నారు. వాళ్ళంతా రీసెర్చ్ చేసి కదా ఈ నెంబర్ చెప్పింది. ఊరికే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పలేదు కదా. ఇష్టం వచ్చినట్టు చెప్పేవాళ్ళు అయితే ఋషులందరూ వేరువేరుగా చెప్పాలి కదా. మరి అందరూ ఒకే మాట ఎందుకు చెప్పారు అంటే, ఏదో చేశారు, వాళ్ళు రీసెర్చ్ చేశారు. వాళ్ళు చేసిన విధానం తెలియదు, వాళ్ళు వాడిన ఇన్స్ట్రుమెంట్స్ తెలియదు. మనకు అవన్నీ తెలియవు కాబట్టి మనం ఏం చెప్పలేము. వాటిని మేము నమ్మమంటే నమ్మకండి, ఏం పర్వాలేదు. నమ్మనంత మాత్రాన వాడు చెప్పింది ఏమి కోల్పోదు, కొత్తగా ఏమీ జరగదు. ఇప్పుడు ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతి జీవి కర్మలు చేస్తుంది. కర్మ చేయడం అంటే జీవించడం. జీవించినందువలన ప్రకృతికి దోహదమయ్యే అవకాశం ఉంటుంది, అవరోధమయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఇప్పటి పరిభాషలో పాజిటివ్ అవుతుంది, నెగటివ్ అవుతుంది. ఈ పాజిటివ్ అవడము, నెగటివ్ అవడము ఏమిటి అని ఆలోచించినప్పుడు, వాటిని ప్రకృతికి లేదా ప్రకృతిలోని ఇతర ప్రాణులకి, ఇతర ప్రాణులు కూడా మనతో పాటే ఉన్నాయి కదా, అవి కూడా పార్టీ కదా, వాటికి అసౌకర్యం కలగడం లేదా సౌకర్యం కలగడం. ఇప్పుడు మనం పాఠం చెప్పుకుంటున్నాం. పాఠం చెప్పుకుంటున్నప్పుడు అందరము ఒకే సౌకర్యంతో మనం కూర్చోలేదు. ఎవరింట్లో వాళ్ళని కూర్చున్నా, ఏది వింటున్నా, మనం ఫ్యాన్లు అవి వేసుకున్నా, మనకి
అసౌకర్యాలు సౌకర్యాలు రెండు ఉంటున్నాయి. ఆ అసౌకర్యాలు సౌకర్యాలు ప్రకృతి నుంచి మనకు వస్తున్నాయి. మనం జీవిస్తుంటే మళ్ళీ ఏం చేస్తున్నామని మనకు తెలియదు. కానీ ఈ కర్మ చేస్తున్నందుకు అంటే పాఠం వింటున్నందుకు ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? ముందు పాఠం వినేవాళ్ళకి పాఠం చెప్పే వాళ్ళకి మధ్యన జరుగుతుంది. తర్వాత ప్రకృతికి జరుగుతుంది. ప్రకృతికి ఏం జరుగుతుంది? ప్రకృతి శక్తిలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన శబ్ద తరంగాలు ప్రకృతిలో వెళ్ళిపోతున్నాయి. ఈ శబ్ద తరంగాలు ఏం చేస్తున్నాయి అంటే అవి ఎవరిని ఆశ్రయిస్తున్నాయి? పోయి మిమ్మల్ని అందరినీ ఆశ్రయిస్తున్నాయి, మీ మెదడులోకి చేరుతున్నాయి. ఈ ఎనర్జీ దేనికి సంబంధించింది? 5 ఎలిమెంట్స్ లో ఏదో ఒక దానికి సంబంధించి ఉండాలి కదా. అది దేనికి ఉంది? ఆకాశానికి ఉంది. శబ్దము ఆకాశ తన్మాత్ర కాబట్టి మనం మాట్లాడే మాటలన్నీ కూడా, మనం చెప్పుకునే మాటలన్నీ కూడా ఆకాశ శక్తి ద్వారా మరొక చోటికి వెళ్తున్నాయి. దానివల్ల ప్రకృతికి ఏమవుతుంది? ప్రకృతి దాన్ని భరిస్తోంది. కానీ ఇతర ప్రాణులు అంటే మిగతా వాళ్ళందరూ వాటిని రిసీవ్ చేసుకునే వాళ్ళు వాటిని సౌకర్యంగా భావించవచ్చు, అసౌకర్యంగా భావించవచ్చు. నేను చేసే కర్మ కారణంగా ఒకవేళ సౌకర్యం కలిగిస్తే అటు ప్రకృతికి కానీ ఇటు మనుషులకి కానీ ఇతర ప్రాణులకి కానీ కలిగిస్తే అది ఒక సపరేట్ కర్మ ఫలంగా అవుతుంది. అది మళ్ళీ నేను నలిఫై చేయాలి, చేయకపోతే మళ్ళీ సృష్టిలో ఇంబ్యాలెన్స్ వస్తుంది. అందువల్ల నలిఫై చేయడము అంటే చేసిన దాన్ని మళ్ళీ తీసేసుకోవడము, అలాంటివి చేయడము అంటే మళ్ళీ నేను ఆనందాన్ని పొందాలి, సౌకర్యాన్ని పొందాలి. అది ఇప్పటికిప్పుడు అవుతుందా అంటే అవదు. ఇప్పటికిప్పుడు అన్నీ కావు. ప్రకృతిలో అన్ని రకరకాలుగా ఎంతో సూక్ష్మ స్థాయిలో అన్ని జరుగుతుంటాయి కాబట్టి అది జరగదు. ఆ కారణంగా మనకి కర్మ ఫలం అంతా సంచితం అవుతుంది, అక్యూములేట్ అవుతుంది, పేరుకుపోతుంది. ప్రతి జీవి చేసే ప్రతి కర్మకి జీవించినందుకు ఆ కర్మ ఫలం అనేది ఒక దగ్గర పేరుకుపోతుంది. ఎక్కడ పేరుకుపోతుంది మరి? అసలు మన ఫీల్డ్ ఏమిటి? మన ఫీల్డే భూగోళం, సౌరమండలం, నక్షత్ర మండలం. పైన మనం పోయేట్లేదు, ఎందుకంటే ఇంకా చాలా దూరం అయిపోతుంది. అప్పటిదాకా ఈ తరంగాలు వెళ్ళే శక్తి ఉండాలి వాటి. ఈ శక్తి ఎంతవరకు వెళ్ళి ఉండగలుగుతుంది మిగతా వెళ్ళేసరికి? ఇప్పుడు చూడండి, శక్తి రానులా వెళ్ళగా పెద్దగా అవుతున్నప్పుడు దాంట్లో డైల్యూట్ అయిపోతుంది, డైల్యూషన్ అవుతుంది. ఇక్కడ అర్త్ దగ్గర కాన్సన్ట్రేట్ గా ఉన్న ఎనర్జీ సోలార్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం డైల్యూట్ అవుతుంది, నక్షత్రాల దగ్గరికి ఎవరికి ఇంకా డైల్యూట్ అవుతుంది, ఆ పైన వెళ్ళేసరికి ఇంకా డైల్యూట్ అవుతుంది. అందుకే మనకి ఏముంది? బ్రహ్మాండంలో గెలాక్సీలో మళ్ళీ నక్షత్ర మండలాలు మళ్ళీ ఇరుగు పొరుగు మండలాలు, ఆ సెక్షన్ ఈ సెక్షన్ అన్నీ ఉంటాయి మనకి. సో ఆ విధంగా మనకి సమీప తారామండలంలో ఉన్న నక్షత్రాల వరకు వెళ్ళి మన ఋషులు ఏమన్నారు? మనం చేసే అన్ని కర్మల కారణంగా మనం కలుగుతున్న కర్మ ఫలాలన్నీ కూడా ఒక దగ్గరికి వెళ్ళిపోయి రికార్డ్ అవుతున్నాయి. ఏవి ఎక్కడ రికార్డ్ అవుతున్నాయి? ఆ కర్మలు ఏమిటి అసలు? ఎలాంటి కర్మలు? మనం అనుకున్నాం కర్మలు అంటే జీవిస్తున్నందుకు చేసే ప్రతిదీ. దాని ఇఫెక్ట్ ఏమిటి అంటే, దాని ఇఫెక్ట్ మనకి దాని యొక్క ఫలం ఎలా ఉంటుంది అంటే అది అప్పటికప్పుడు కావచ్చు, లేదా తర్వాత కావచ్చు. అందువల్ల కర్మ ఫలాలు అనేవి ఎప్పటికప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్ బట్టి కావు, ఆ వ్యవహారాన్ని బట్టి కావు. దాని కాకుండా అవి ఒక రికార్డ్ అయిపోయి ఆ రికార్డు ద్వారా మళ్ళీ మనకి రావడానికి, మళ్ళీ మన లెక్క సరిపోవడానికి మళ్ళీ టైం పడుతుంది. ఆ క్రమంలో ఈ కర్మ ఫలాలు అనేవి పేరుకుపోతున్నప్పుడు వాటిని ఏ ఆత్మ అయితే వాటిని కర్మలు చేసేందుకు కర్మఫలం తెచ్చుకుందో ఆ ఆత్మకి మళ్ళీ అవకాశం ఇవ్వాలి కదా సిస్టమ్. సో మనకు ఉన్న సిస్టమ్ ఏంటి? ఈ సిస్టమ్ని మనం సంస్కృతంలో విధి అంటాం. విధి అనేది సిస్టమ్. మనం కంప్యూటర్ సిస్టమ్ ఆన్ చేయగానే కంప్యూటర్ అది ఎంత ప్రాసెస్ అవుతుందో మనకేం తెలియదు. అసలు ఆన్ చేయడం ఒకటే తెలుసు మనకి. ఆ లోపల హార్డ్ డిస్క్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్నో లక్షల ఫైళ్ళు, వందల వేల ఫైళ్ళని ముందు వెళ్ళి అది చేసి తర్వాత మన కళ్ళ ముందు స్క్రీన్ వస్తుంది. అదేవిధంగా ఈ సృష్టిలో ఏం జరుగుతుందనేది మన ఆలోచనకి అంతు దొరకండి. అలాంటి సృష్టి ప్రక్రియ జరుగుతున్నప్పుడు మనం చేసిన కర్మ ఫలాలన్నీ కూడా ఎక్కడో దగ్గర రికార్డ్ అయిపోతున్నాయి.
ఆ ఫ్రీక్వెన్సీ ఏ ఫ్రీక్వెన్సీ మనకు తెలియదు, మొత్తానికి ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఏ విధంగా అవుతున్నాయి? మన చుట్టూ 360 డిగ్రీలు అవుతున్నాయి. 360 డిగ్రీలో మనకి ఏముందని మనం నిర్ణయించుకున్నాము? మనం జ్యోతిష్యుల ప్రభావాన్ని కొలిచే విధానం అని చెప్పుకున్నాం కదా. దాంట్లో ఏం చెప్పుకున్నాము? మన చుట్టూ ఉన్న సౌర మండలం అంతా మన దగ్గరగా ఉంది కాబట్టి అది గ్రహ మండలం అని, గ్రహ రాజ్యం అని, ఆ పైన ఉండేది నక్షత్ర మండలం అని, ఆ నక్షత్రాలు అనేవి మొత్తం ఉన్న నక్షత్రాలన్నీ ఎన్నో ఉన్నాయి, 3000 4000 ఉండుంటాయి. అవన్నీ కూడా మనం 27 భాగాలుగా ఆకాశాన్ని విభజించి మనం చేసుకున్నప్పుడు ఆ 27 భాగాల్లోకి వెళ్ళిపోతుంది. సిగ్నల్స్ వెళ్ళిపోతాయి. మనం పనిచేసిన కర్మ చేసిన ఫలితాలన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి మళ్ళీ మనకే వచ్చేస్తాయి. మనం ఆ ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏదైనా సెటిలైట్ కమ్యూనికేషన్ సిస్టంలో ఏం జరుగుతుంది? భూమి నుంచి, గ్రౌండ్ నుంచి సిగ్నల్స్ సెటిలైట్కి వెళ్తాయి, మళ్ళీ సెటిలైట్లో ప్రాసెస్ అయిపోయి మళ్ళీ భూమికే వస్తాయి. అదే పెద్ద వ్యవస్థ ఇది, మ్యాక్రో సెటిలైట్. ఎవరు అంటే విశ్వశక్తి. ఆ శక్తిని ఏ పేరునైనా పిలుచుకోవచ్చు. ఆ విధంగా మనం చేసుకున్నప్పుడు మనకు ఈ కర్మలు అనేవి అసలు ఏమిటి, ఈ కర్మ గురించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చెప్పారు అన్నప్పుడు మనకి కర్మ అనగానే సాధారణంగా భగవద్గీత గుర్తొస్తుంది. కానీ భగవద్గీతలో చెప్పిన కర్మణ్యేవాధికారస్తే అనేటువంటి ఆ శ్లోకానికి మన జ్యోతిష్ శాస్త్రంలో చెప్పుకునే కర్మలు కాదు, అది కర్మ ఫలాలు. అక్కడ ఏంటి? ఆ కర్మ ఫలాలు రావడానికి చేసే కర్మల గురించి చెప్పబడింది. అది ఎలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయంటే ఇంకా దాంట్లో భగవానుడు చాలా చాలా చెప్పుకుంటూ వచ్చాడు. కర్మలు చేస్తున్నప్పుడు ఫలితాన్ని ఆశించొద్దు అన్నాడు. అంటే ఏంటి? ప్రతి కర్మకి మనం ఫలితం ఆశించాలని ఏమైనా ఉందా? ఊపిరి తీసుకుంటున్నాం, ఏం ఆశిస్తున్నాం మనం? మన శరీరానికి కావాల్సింది వస్తుంది, మనకి తెలియట్లేదు. ఆ విధంగా మనం కావాలని ఏదో మన మనసుతో మన బుద్ధితో ఏమీ చెయ్యట్లేదు. కానీ మరి మనలో ఉన్న మెకానిజం ఏం నడుస్తుంది, ఎలా నడుస్తుంది? ఈ శరీరం ఎలా ఉంది అంటే శరీరం 3 స్థాయిలలో ఉంది. మనం ఏది చేసినా శరీరంతోనే చెయ్యాలి. ఈ మిగతా జంతువులన్నీ ఏం చేస్తున్నాయో, వాటికి ఏమున్నాయో మనకు తెలియదు. ఋషులు వాటి మీద వేస్ట్ చేయలేదు రీసెర్చ్. అవి వాటి బతుకులు అవి బతుకుతున్నాయి. ముందు మన బతుకులు మనం చూసుకుందాం అనుకున్నారు. అందువల్ల మనుషులు అనేవాళ్ళు ఎలా జీవిస్తారు, జీవిస్తున్నప్పుడు ఏమి కర్మలు జరుగుతాయి, ఆ కర్మ ఫలాలు ఎలా ఉంటాయి, వీళ్ళు ఆ కర్మ ఫలాలను ఎలా అనుభవిస్తారు. ఆ క్రమంలో మనం మనిషిగా పుట్టినప్పటి నుండి ఒక స్పెషల్ జీవితం మనకి నడుస్తుంది. మన ఆత్మలకి మనిషిగా పుట్టక ముందు ఇంకొకటి నడుస్తుంది. మరి ఇప్పుడు మనిషి నేను ఇప్పుడు ఈ జన్మకు పుట్టాను కదా, ఇది నా ఫస్ట్ జన్మ అంటే ఫస్ట్ది కాకపోవచ్చు. మనిషిగా ఫస్ట్ది కాకపోవచ్చు, డెఫినెట్గా కాదు. మనిషిగా ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఇంత పూర్తి సంచిత కర్మను వదిలించుకునే స్థాయిలో ఉండి అప్పుడప్పుడే మొదలవుతుంది కాబట్టి ఇంతగా ఉండదు. అది ప్రిమిటివ్గా ఉంటుంది, ప్రాథమికంగా ఉంటుంది. సో అందువల్ల మనిషి అనేవాడు పుట్టినప్పుడు మొన్న నేను ప్రశ్నలు అడిగండి, పంపించండి అంటే వాళ్ళు అడిగారు. ఒక పిల్లవాడు పుడతాడు, పుట్టగానే చచ్చిపోతాడు, మిగతావాడు మాత్రం పుట్టాడు, బాగా పెరుగుతాడు అని. వాళ్ళ సంచిత కర్మ ఫలం అని. వాళ్ళకి ఈ పుట్టిన తర్వాత ఎంతవరకు ఆ కర్మఫలాన్ని అనుభవించాలో అది ఫిక్స్ అయింది, ఆల్రెడీ కోడ్ అయిపోయింది, ఆ కోడింగ్ అయిపోయింది. ఆ కోడింగ్ అయిపోయినందువల్ల ఆయుర్దాయం అయిపోతే తీరు వెళ్ళిపోతాడు, ఆయుర్దాయం అయిపోయినాడు ఉంటాడు. సో ఆ విధంగా మనకి ఈ కర్మలు అనేవి మనం చేయడం మనిషి రూపంలో చేస్తున్నప్పుడు మనకి మన ఋషులు పూర్తి స్టడీ చేసి, ఎంతో లోతైన స్టడీ చేసి వాళ్ళు ఏం చేశారు? రకరకాల విజ్ఞానాన్ని మనకు అందించారు. దాంట్లో మొట్టమొదటిది ఈ శరీరము ఒకటి కాదు, ఈ శరీరము 3 రకాలుగా ఉంటుంది. ఒకటి స్థూల శరీరం. ఇప్పుడు మనం అంతా మాట్లాడుకునేది స్థూల శరీరం గురించి. తర్వాత సూక్ష్మ శరీరము, స్థూల సూక్ష్మ. ఇప్పుడు నేను నోట్స్ పంపించాను కదా, మీరు చదివారా? కారణ శరీరం. సో కారణ శరీరం అనేది అతి చిన్నది, సూక్ష్మమైనది. సూక్ష్మ శరీరం సెకండ్ లేయర్లో ఉంది. సో స్థూల శరీరంలో మనకి అన్ని ఈ సప్తధాతువులు ఉంటాయి. సప్తధాతువుల్లో ఒక్కటైనటువంటి కొన్ని 1-2 విషయాలు మాత్రం మనకి సూక్ష్మ శరీరంలో ఉంటాయి. కారణ శరీరంలో ఇవే ఉండవు. అక్కడ ఏముంటాయి? పంచభూతాలకు సంబంధించిన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలన్నీ స్థూల సూక్ష్మ శరీరాలకు వెళ్ళిపోతే అంతఃకరణాలవన్నీ కూడా ఆ కారణ శరీరం దగ్గర ఉంటాయి. అక్కడ ఆత్మ చుట్టూ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఉంటాయి.
అహంకారం అనగానే మనకు మనసులో ఏంటంటే ఏదేదో పెద్ద ప్రౌఢు ఈగో అని అదంతా కాదండి. అహంకారం ఒక గుణం, ఒక ఒక అంతరంగం, ఒక ఒక అంతఃకరణం అది. నేను అనే భావన లేకపోతే అసలు మనం ఎక్కడ ఉంటాం? ఆ నేను అనే భావన ఉండడమే అహంకారం. ఆ అహం అనేది ఉండాలి, లేకపోతే మనకు ఎంటిటీయే లేదు. అందువల్ల ఆ అహంకారం అనేది ఉండి, అహంకారంతో పాటు మనస్సు, దాంతో పాటు బుద్ధి, దాంతో పాటు చిత్తము, ఈ 4 అంతఃకరణాలుగా ఉండి ఆ ఆత్మ ఈ అంతఃకరణాల చుట్టు పెట్టుకొని వాటిపైన స్థూల శరీరంలో పంచభూతాత్మికమైనటువంటి సప్తధాతు నిర్మితమైనటువంటి 10 జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల బాహ్యకరణాలతో పనిచేస్తుంది. కమ్యూనికేషన్ ఎవరితో చేస్తుంది? ప్రకృతితో చేస్తుంది. ఎందుకు? ఆత్మకు కావాల్సింది శక్తులు, శక్తితో పాటు ఉండాలి, యాక్టివిటీ ఉండాలి. అందువల్ల అది చేస్తుంది. ఆ విధంగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో మనం కర్మలు చేస్తాం. సో మనం కర్మ చేసేది కేవలం ఈ చేతులతో, కళ్ళతో, మనసుతో కాదు, అన్ని రకాలుగా చేస్తాం. ఆ అన్ని 3 శరీరాలతో మనం చేస్తున్నప్పుడు మనకి చేసిన కర్మల ఫలితం మనకి ప్రకృతి మీద కొంత లోతుగా ఇస్తాం, కొంత పైన ఇస్తాం, కొంత మరీ టెంపరీగా ఇస్తాం. కంప్యూటర్లో ర్యామ్ అని ఉంటుంది, ర్యాండమ్ మెమొరీ అని ఉంటుంది. అది చాలా తేలిగ్గా ఉంటుంది, పైన వెళ్ళిపోతుంది. మనం కంప్యూటర్ ఆఫ్ చేయగానే ర్యామ్ అంతా అయిపోతుంది. అలాగే ఆ ర్యామ్ లాంటి స్థాయిలో మన కర్మఫలాలు ఏవైతే ఉంటాయో వాటిని దృఢ కర్మఫలాలు అంటారు. దృఢ దృఢము అంటే బాగా గట్టిగా పట్టుకునేది కదా, అదృఢము అంటే అలా పట్టుకునేది. సో మన కర్మలు 3 రకాలుగా ఉంటాయి: దృఢ కర్మ, అదృఢ కర్మ, దృఢ కర్మ. ఈ దృఢ కర్మ ర్యామ్ మొత్తం పైన. ఇప్పుడు మనకి మామూలుగా ఏదైనా ఇప్పుడు మనం అందరం ఆన్ చేసుకున్నప్పుడు మేడం మనకి లింక్ పంపించారు. ఆ లింక్ మనకు గుర్తుంటుంది. అసలు మనం 99% మంది మనం ఆ లింక్ ఏమిటో చదవం. ఆ లింక్ మీద టచ్ చేస్తాం, మనకి గూగుల్ మీట్ వచ్చేస్తుంది. అలా మనకి అలా వచ్చినప్పుడు అది మన మెమరీలోకే పోలేదు, కానీ మనం యాక్టివిటీ చేసాం, గూగుల్ మీట్ పెట్టుకున్నాం, మాట్లాడుకున్నాం, అంతా జరిగిపోయింది. కానీ గూగుల్ మీట్కి ముఖ్యమైనటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మనకు తెలియదు. దాంట్లో ఉన్న అక్షరాలు తెలియవు. 7 అక్షరాలు 10 అక్షరాలు ఉంటాయి కదా, అవి మనకు తెలియవు. వాటిని అసలు మనం గుర్తే పెట్టుకోం. ఇది దృఢ కర్మ అవుతుంది. అందువల్ల దీనికి ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఏముండదు, మళ్ళీ వెంటనే దానికి సంబంధించింది ప్రకృతిలో ఏదో జరిగింది. అసలు ప్రకృతిలో రికార్డు కూడా కాకపోవచ్చు. ఆ ప్రకృతిలో రికార్డు కానివి మనకి దృఢ కర్మలు ఉంటాయి. అవి పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఆ తర్వాత అదృఢ కర్మలు కొంచెం మనం రికార్డ్ చేసుకుంటాం మెమొరీలో. ఇదంతా మనం గుర్తుపెట్టుకోవడానికి మీరు బెస్ట్ ఏంటంటే, మనం మనసుతో పాటు మనం అన్ని గుర్తుపెట్టుకోవడానికి చేసేటువంటివన్నీ కూడా దృఢ లేదా అదృఢ కర్మలు అవుతాయి. అసలు లెక్క పెట్టుకోకుండా మనం ఏ బస్సు ఎక్కాము, ఊరికి పోయేస్తాం, ఏ బస్సు ఎక్కామో గుర్తుంటుందా? ఉండదు కదా. బస్సు ఎక్కి మాత్రం పోయాం కదా, అది అదృఢ కర్మ, ఆ దృఢ కర్మ. ఆ బస్సు ఎక్కిపోతున్నప్పుడు మనం పడ్డ బాధలు అవన్నీ మనకు కొంత ఇంతకుముందు ఎప్పుడు మనం అలాంటి బాధలు మనం పెట్టి ఉంటే అలాంటి బాధలు పోయి ఉంటాయి. సో ఆ విధంగా దృఢ కర్మలు, అదృఢ కర్మలు, దృఢ కర్మలు ఏంటి? ఇంకా గట్టిగా వాటి ఇన్ఫర్మేషన్, వాటి యొక్క ఇంపాక్ట్ మనకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి మామూలుగా ఎక్కడో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మనిషితో ఇంకొక మనిషితో మాట్లాడి ఆ మనిషి ఫ్రెండ్ అయ్యి, తర్వాత ఫ్రెండ్షిప్ ఎక్కువయ్యి, దాని తర్వాత మళ్ళీ కుటుంబాలు ఫ్రెండ్స్ అయిపోయి, దాని తర్వాత సంబంధాలు పెరిగి అది మంచిగా కొంతకాలం పాటు కొనసాగింది అనుకోండి, ఆ కర్మ దృఢ కర్మ అయింది. సో దృఢ కర్మ మనకి ముఖ్యం. జ్యోతిష్యంలో మనం చూసేది దృఢ కర్మ. ఎందుకంటే జ్యోతిష్యంలో మనం పుట్టినప్పటి పొజిషన్ తీసుకుంటున్నాం కాబట్టి, పుట్టినప్పటి వరకు ఉన్న సంచిత కర్మలోంచి ఎంత కర్మ ప్రారంభ కర్మ వచ్చిందో చూస్తున్నాం కాబట్టి మనకి ఆ దృఢ కర్మలే మనకి ముఖ్యం. ఇదంతా మనం కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవడం కోసం తెలుసుకునే విషయాలు. ప్రతిదీ మళ్ళీ వెంటనే మనం జాతకానికి అప్లై చేయలేం.
చేయకూడదు కూడా. ఋషులే చెప్పారు, అనవసరంగా దీని మీద పడకండి, మీకు ముఖ్యమైన విషయాల్లోనే జాతకాలు చూసుకోండి అని చెప్పారు. ఆ ముఖ్యమైన జీవిత విషయాలనే వాళ్ళు 12 భాగాలు చేశారు. ఆ విధంగా మనకి దృఢ కర్మలు, దృఢ కర్మలు, అదృఢ కర్మలు ఉంటాయి. ఇంకా మీమాంసలో ఏం చెప్పారు? అసలు కర్మలు ఏమిటి అంటే మరి చేసే పనుల గురించి. ఇది కర్మ ఫలాల గురించి కాదు. మనం జ్యోతిష్యంలో మాట్లాడుతున్నప్పుడు కర్మ ఫలాల గురించి మాట్లాడు. సంచితం అంటే ఏంటి? సంచిత కర్మల ఫలం. ప్రారంధం అంటే ఏంటి? సంచిత కర్మలోంచి ఈ జన్మలో మనం వదిలేయవలసినటువంటి కర్మ ఫలం. పుణ్యము పాపము రెండు. అదేదో అనుభవించడం అనుకోవద్దండి, అది వదిలేయడం కోసం అనుభవిస్తుంది. ఆ వదిలేయడం కోసం అనుభవించే కర్మఫలాన్ని ప్రారంధ కర్మఫలం. ఏది చేస్తున్నప్పుడైనా, కర్మల ఫలాన్ని వదులుకుంటున్నప్పుడైనా, కర్మల ఫలాన్ని తీసుకుంటున్నప్పుడైనా మనం మళ్ళీ జీవిస్తుంటాం కాబట్టి, ఆ జీవించినందుకు కూడా మళ్ళీ కర్మల ఫలం వస్తుంది కాబట్టి అది ఆగామి కర్మఫలం. మనం చెప్పుకున్నాం. సో ఆ ఆగామి కర్మఫలాన్ని ఇంకొక రకంగా క్రియామాణ కర్మఫలం. క్రియామాణ అంటే ప్రక్రియలో ప్రాసెస్ అని వస్తుంది కదా. మనిషికి ఋషులు గమనించింది ఏంటంటే, సంచిత కర్మ గురించి తెలియదు, ప్రారబ్ధ కర్మ గురించి తెలియదు, అంటే ప్రారబ్ధ కర్మ ఫలం గురించి తెలియదు. ఆగామి కర్మ ఫలం మాత్రం ఉంటుందని తెలుసుకుంటారు. ఆ ఉంటుందని తెలుసుకున్న కారణంగా దీన్ని నేను అనవసరంగా ఎందుకు పెంచడం అని దాన్ని మినిమైజ్ చేద్దాం, కనీస పక్షంలో ఉంచుకుందాం, ఎందుకంటే తప్పించలేదు, కనీస పక్షంగా దాన్ని అయ్యేట్టు చూద్దామని మనకి అన్ని శాస్త్రాలు దానికోసమే వాళ్ళు ఆవిష్కరించారు. అసలు మన విజ్ఞానం అంతా, ప్రకృతి విజ్ఞానం అంతా కూడా ఆగామి కర్మ ఫలాన్ని మినిమైజ్ చేయడానికి చెప్పినవే, తీసుకొచ్చినవే. ఎక్కడైనా ఇది చూడండి, మనుషులకి ఎలా జీవించాలి, జీవించేటప్పుడు ఎలా బాగుండాలి ఏంటి, ఇదంతా దాని గురించి. సో ఆ విధంగా మనకి కర్మలు అన్నప్పుడు చేసే పనులు అవుతాయి, మనం జీవించడము అవుతుంది. జ్యోతిష్ శాస్త్రాలకు వచ్చేసరికి ఇంతకుముందు చేసిన వాటి ఫలము అని కూడా వస్తుంది. సో కర్మలు, కర్మఫలాలు, కర్మలు ఇవి మనం సినోనిమ్గా వాడుకుంటూ ఉంటాం జ్యోతిష్ శాస్త్రం. కానీ కర్మ అంటే ఒక యాక్షన్ అని మనకు తెలుసు. ఆ యాక్షన్ అనేది ప్రాసెస్, జీవితంలో జీవిస్తున్నప్పుడు జరిగే యాక్షన్ అదే, జీవిస్తూ కావాలని చేసేది కూడా అవే. సో ఈ విధంగా మనకి కర్మలు అనేది తెలిస్తే 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకి కర్మాధికారము లేదు అన్నారు. అధికారము అంటే సంస్కృతంలో అవకాశము అన్న అర్థం ఉందని చెప్పానండి. అసలు అదే అర్థం. ఎందుకంటే మనకు పెళ్ళే ముందు పిల్లలకి పాణిగ్రహణాధికార సిద్ధ్యర్థం అనే చెప్తారు పురోహితుడు. అక్కడ అధికారం రావడం ఏంటి? అవకాశం రావడం. సో ఆ కర్మాధికారము అంటే కర్మ ఫలములను వదిలించుకునే అవకాశము. అది ఎప్పుడు వస్తుంది అంటే మన ఋషులు చేసిన రీసెర్చ్ని బట్టి వాళ్ళు ఏమన్నారు, 83,99,999 యోనుల్లో పుట్టినప్పుడు అది లేదు. ఏమైనా కర్మఫలాన్ని అక్యుములేట్ చేసుకుంటూ పోవడమే. ఆ చేసిందంతా కూడా వదిలిపెట్టే ప్రాసెస్ ఎప్పుడు మొదలవుతుంది అంటే మనకి ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత మొదలవుతుంది. సో మానవ జన్మ ఎందుకు వస్తుంది? కేవలం కర్మఫలాలని వదిలించుకోవడానికే వస్తుంది. మానవ జన్మ దుర్లభం అన్నారు. ఎందుకంటే మరి ఫైనల్ స్టేజ్కి వచ్చాక తర్వాత ఏంటి ప్రొసీజర్? ఏం లేదు, కర్మఫలాన్ని వదిలించుకుంటూ సంచితాన్ని జీరో చేసుకోవడమే మన ఉద్దేశం. మన లక్ష్యం ఏంటి? పుట్టగానే అసలు మనకంటూ ఒక లక్ష్యం ఉండదు. పుట్టినప్పుడు మనకేం తెలియదు, అక్కడ మాయలో పడిపోవడం. ఆ మాయలోంచి బయటకు వచ్చేసరికి 5-6 ఏళ్ళు అవుతుంది. 5-6 ఏళ్ళిన తర్వాత ఉండే మాయ మళ్ళీ ఇంకా వేరే మాయ. ఆ మాయలో ఏంటి? నేనేంటి, నా చుట్టుపక్కల వాళ్ళు ఏంటి, వాళ్ళకి ఏంటి, నాకేంటి, నాకేముంది, వాళ్ళకేముంది, ఇవే కదా. ఆ తరువాత ఈ ప్రకృతికి సంబంధించిన విజ్ఞానం అంతా మనం కలెక్ట్ చేసుకునే లోపల ఒక 15 ఏళ్ళు అయిపోతాయి. ఆ ప్రాసెస్ పీరియడ్ ఏమన్నారు మన వాళ్ళు? బ్రహ్మచర్యము అన్నారు. బ్రహ్మచర్యం అంటే వేరే ఏం కాదండి, పుట్టినప్పటి నుండి ఈ ప్రకృతికి సంబంధించిన విజ్ఞానాన్ని, అవేర్నెస్ని తెచ్చుకునే వరకు అది బ్రహ్మచర్యం. ఆ బ్రహ్మచర్యం తర్వాత ఈ పొందిన విజ్ఞానాన్ని మళ్ళీ
జీవిస్తున్నందుకు వాడుకోవాలి కాబట్టి ఆ వాడుకునేదాన్ని గృహస్థం అన్నాం. వాడుకున్న తర్వాత ఏంటి, ఇంకెన్నాళ్ళు ఉంటాం, మనం ముసలం అయిపోతున్నాం, వెనక్కి వెళ్ళిపోవాలి అని విత్డ్రా కావడం మొదలు పెడితే వానప్రస్థం. సొసైటీ నుంచి దూరంగా పోవడం. సొసైటీ నుంచి దూరంగా పోయిన తర్వాత అసలు సొసైటీ వద్దు, ఇంకా దూరంగా ఉండొద్దు, అసలు నాకు సొసైటీతో సంబంధం లేదు, ఎవరితోనూ సంబంధం లేదు, అసలు నేనేంటో తెలుసుకోవాలని ముందుకు వెళ్ళేది సన్యాసం. అన్ని ఇంటిగ్రేటెడ్. ఎప్పుడు చెప్తుంటాను మీకు, జ్యోతిషం ఒక్కటే దానికోసం చూసుకునేది కాదు, ఇది మొత్తం మన టోటల్ ఎన్లైటన్మెంట్ కోసం. మన ఉద్దేశం ఏంటి, ప్రాణిగా పుట్టి ప్రాణుల తర్వాత మనిషిగా పుట్టి మనం ఏంటి అంటే మనం ముక్తి పొందాలి. ముక్తి అంటే ఏంటి మరి, అదేదో ఆ బ్రహ్మానందం కాదు కదా, సచ్చిదానందం అన్నారు మనం. ఆ సచ్చిదానందం రావాలంటే మళ్ళీ ఎంతో మనం ఎన్నో జన్మలు అయితే కానీ సంచితం క్లియర్గా. ఎందుకంటే సంచితం మొన్న 2-3 జన్మలకు వచ్చింది కాదు కదా, కొన్ని కోట్ల సంవత్సరాలు, 195 కోట్ల సంవత్సరాల నుంచి పుడుతూ వస్తున్నాం మనం. ఆ విధంగా కర్మలు, కర్మాధికారం స్పెషల్ ప్రొవిజన్ మానవులకి. ఈ విధి నిర్ణయించిన స్పెషల్ ప్రొవిజన్ ఏంటది, ఇప్పటి నుంచి నువ్వు నీకున్న సంచితాన్ని వదిలేస్తావు. అది మనం అంటాం కదా, బై డిఫాల్ట్ ఇచ్చారు మనకి సిస్టమ్, విధి ఇచ్చింది. సో ఏమవుతుంది, మనం పుట్టినప్పుడే కొంత కర్మఫలాన్ని తీసుకొచ్చాం, అది నేను వదిలేస్తానని తెచ్చుకున్నాం. ఆ తెచ్చుకున్నది కాస్త వదిలేస్తూ ఉంటాం. ఆ వదిలేసే ప్రక్రియలో నేను చేసిన పుణ్యమంతా పోగొట్టడానికి, వెళ్ళిపోవడానికి నేను సుఖాలు అనుభవిస్తాను. నేను చేసిన పాపము లేదా నేను కలిగించిన అసౌకర్యము ప్రకృతికి, ఇతర ప్రాణులకి, అందువల్ల దానికోసం నేను కష్టాలు పడతాను. సో కష్టాలు సుఖాలు లేని జీవితం ఉండదు. సుఖంగా జీవిస్తున్న వాడికి కూడా ఏదో కష్టం ఉండే ఉంటుంది. కాకపోతే వాడు ఈ జన్మలో బోల్డంత పుణ్యంతో పుడితే ఏమైనా మంచిగా అనుభవించడం వరకే చేస్తుంటారు. సో ఇవి మనకి జ్యోతిష్ శాస్త్రంలో వాళ్ళు డీకోడ్ చేయడానికి మనకి ఋషులు టెక్నిక్స్ ఇచ్చారు. ఆ టెక్నిక్స్ ప్రకారం ఏం చేశారు వాళ్ళు, ఈ జ్యోతిష్యులని అసైన్ చేశారు. ఓ ఈ జ్యోతిష్ అంటే ఇది, ఈ జ్యోతిష్ అంటే ఇది, ఇది ఈ విషయంలో కర్మఫలం ఇస్తుంది, ఇది ఈ విషయంలో కర్మఫలం ఇస్తుంది అని. కర్మఫల దాతలు అన్నారు గ్రహాలని. కర్మఫలం అవి పట్టుకొని అవి నిర్ణయించేవి ఒక డిసిషన్ ఏం లేదు వాడు, మనం ఉన్న కర్మఫలాన్ని అవి మనకి ఇస్తాయి అంతవరకు. సో ఆ విధంగా మనకి ఈ కర్మఫలం మనం వాడుకోవడానికి అంటే వదిలేయడానికి మనకు ఉన్నది కర్మాధికారము అన్నాం. మరి కర్మాధికారం ఉంటే మన పనే వదిలేయడం కాబట్టి వచ్చిందంతా వదిలేస్తామంటే వదిలేయడానికి మనకు మామూలుగా ఏమీ తెలియదు కదా, మనం జీవిస్తున్నాం కాబట్టి మళ్ళీ మనకి డిస్క్రిషన్ ఉంటుంది. అందువల్ల మనకు ఉండే డిస్క్రిషన్ని మనం వివేచన అంటాం. ఒక పని చెయ్యాలి అంటే ఒక కొంత పుణ్యంలో పాపంలో వదులుకోవాలి. నాకు సౌకర్యం కావాలి అంటే నా పుణ్యం వదలాలి. పుణ్యం వదలాలి అంటే నా చేతిలో లేదు, పాపం వదలాలి అంటే నా చేతిలో లేదు. కష్టపడుతున్నప్పుడు పాపం వదులుతోంది, ఆటోమేటిక్గా పోతుంది. పుణ్యం వదిలిపోతున్నప్పుడు నాకు ఆటోమేటిక్గా సౌకర్యాలు వస్తున్నాయి. ఇది ఆటోమేటిక్ సిస్టమ్ అక్కడ జ్యోతిష్యులు రెడీ చేసి పెట్టాయి మనకి, ఆ ప్లాన్ చేసి పెట్టాయి. వాటి మనం దాన్ని ఏం చెయ్యం, కానీ నేను దాన్ని మాత్రం డిశ్చార్జ్ చేస్తున్నాను. డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు నేను సౌకర్యాలు బాగా అనుభవిస్తున్నప్పుడు నేనేం ఆలోచించాలి, నా పుణ్యం ఖర్చు అయిపోతుంది, ఇక పోయింది, ఏదో అయిపోయింది పని, దీని పని అయిపోయింది, ఇంకా నేను ముందుకెళ్ళిపోవచ్చు అనుకోవాలి. దాన్ని మన భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు 3 విధాలుగా చెప్పాడు. మామూలుగా మనం చేసే పనులు చేసినప్పుడు మన పుణ్యము పాపము ఖర్చు అయిపోతూ ఉంటాయి, దాన్ని కర్మ అన్నారు. సో కర్మ చేస్తున్నప్పుడు మనకి ఛాలెంజ్ ఏమిటి, ఈ మనిషి జీవితంలో ఛాలెంజ్ ఏమిటి అంటే చెప్పాను కదా, ఇది స్పెషల్ ప్రొవిజన్. కర్మాధికారము స్పెషల్ ప్రొవిజన్. ఈ స్పెషల్ ప్రొవిజన్కి మళ్ళీ కండిషన్స్ పెట్టారు సృష్టి. ఏంటది, అరిషడ్ వర్గం ఒక కండిషన్. అరిషడ్ వర్గాన్ని ఫేస్ చేస్తూనే మన ప్రారంధాన్ని వదులుకోవాలి. వాటిని ఫేస్ చేస్తూ వదులుకుంటున్నప్పుడు వాటికి లోనైపోతే వాటి కారణంగా ఏమవుతుంది, ప్రతిబంధకాన్ని మనం అంగీకరిస్తే లేదా ప్రతిబంధకాన్ని భరిస్తే ఏమవుతుంది, మళ్ళీ ఆగామి పెరుగుతుంది. అలా మనకి ఆగామి పెరగడానికి సిచ్యుయేషన్స్ పెట్టింది విధి. ఆ సిచ్యుయేషన్సే మనకి అరిషడ్ వర్గాలు అయ్యాయి.
అరిషడ్ వర్గాలని ముందు పడేసింది. ఈ అనుభవించడానికేమో మనస్సును, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని ఆత్మ చుట్టూ పెట్టింది. ఇప్పుడు జీవిస్తున్నందుకు మన చుట్టూ ఉన్న ప్రకృతికి సంబంధించిన 10 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలని మనకు అందించింది. ఈ ఇన్పుట్స్ తో మనం చేస్తుంటే మనం మొట్టమొదట మనం ఈ జన్మకు నాకు ఎలాగూ వదిలేస్తున్నాను కానీ వదిలే వాటి మీద కూడా నాకు ఎలాంటి అటాచ్మెంట్ ఉండకూడదు అని నేను అనుకోవాలి. అనుకోకపోతే ఈ ప్రలోభాలకి, అరిషడ్ వర్గాలకి లోనైపోతాను. ఆటోమేటిక్గా ఆగామి పెరుగుతుంది. సో అలా పెరగకుండా ఉండేందుకు ఋషులు ఏం చేశారు? ఇదంతా చెబితేనే వస్తుందని వాళ్ళు మనకి ఎన్నో శాస్త్రాల ద్వారా ఇవన్నీ రెడీ కావడం కోసం, మనం వీటన్నిటికి సిద్ధంగా ఉండడం కోసం మనకి ఈ గృహ్య సూత్రాలు అని ఇచ్చారు. అంటే అసలు మనం ఎలా జీవించాలి, ఏ ప్రాంతం వాళ్ళు ఎలా జీవించాలని ప్రాంతానికి ఇచ్చారు. మన ప్రాంతానికి, ఇప్పుడు మనం అందరం తెలుగు వాళ్ళ ఉన్న ప్రాంతానికి యాజ్ఞవల్క్యుడు అనేటువంటి ఋషి మనకి ఆ సిస్టమ్స్ ఇచ్చాడు. ఇలా జీవించండి, మీరు ఇలా జీవిస్తే మీకు ముక్తి రావడం కొంచెం తొందరగా అవుతుంది, ఆగామి తక్కువ అవుతుంది. ఇప్పుడు మనం మన భాషలో చెప్పుకుంటున్నాం ఆగామి మినిమైజ్ అవుతుంది. అప్పుడు వాళ్ళని ఏం చెప్పలే, ఇది చేస్తే నీకు పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది, పెట్టేయమన్నారు. చెప్పే విధానం మారిపోయింది. మనకి తెలియదు ఆ విధానం విని ఇప్పుడు మనం ఏమంటున్నాం, చాదస్తాం అంటున్నాం, లేదా మూఢనమ్మకాలు అంటున్నాం. ఇక్కడ చెప్పేదిగా చెప్పుకోవట్లేదు కదా, మనం సైంటిఫిక్గా చెప్పుకోవట్లేదు. సో ఈ విధంగా మనకి ఈ జన్మకి ప్రారబ్ధ కర్మ ఫలాన్ని మనం వదులుకుంటున్నప్పుడు ఎలా జీవించాలి, మరి ఈ కర్మ ఫలాన్ని వదులుతున్నప్పుడు, కర్మాధికారం ఉన్నప్పుడు మనకి కర్మ స్వాతంత్ర్యం ఏమైనా ఉందా? మామూలుగా మనకి ఫ్రీ విల్ అనే పేరుతో డిస్కషన్స్ చాలా అవుతుంటాయి. ఆ ఫ్రీ విల్ ఎవరిది? ఆ ఫ్రీ విల్ ఎవరు ఏం చేయాలి? దాన్ని అసలు ఎవరికి ఫ్రీడమ్? మనకి కర్మ సిద్ధాంతం ప్రకారం, అసలు ఉన్న లాజిక్ ప్రకారం, సమీకరణం ప్రకారం, ఈక్వేషన్ ప్రకారం మనకు డిస్క్రిప్షన్ లేదు. అసలు ఒక ప్రారంభ కర్మ అనేది బడ్డని ఇచ్చేశారు, ఇది బాబు ఇది వదిలేయమన్నారు, దాన్ని మనం వదిలేయాల్సిందే. మనకి ఎక్కడ డిస్క్రిప్షన్ ఉంది అంటే వదిలేయడానికి అవలంబించవలసిన పద్ధతుల మీద డిస్క్రిప్షన్. ఆ అవేర్నెస్ మనిషి జీవితానికి ఇచ్చారు, మనిషి జన్మకి ఇచ్చారు. అందువల్ల మనకి ప్రత్యేకంగా యుక్తాయుక్త విచక్షణ అనేటువంటి క్వాలిటీ ఇచ్చారు. ఇది కర్మ స్వాతంత్ర్యానికి మొదటి అంశం. యుక్తాయుక్త విచక్షణ ఉన్నందుకు ఈ పని చేస్తే ఏమవుతుంది, ఆగామి పెరుగుతుందా తగ్గుతుందా, ప్రారంధం ఎలాగో పోతుంది, ప్రారంధం పోతుంటే నేను ఆగామిని పెంచుకోవాలా వద్దా అని యుక్తాయుక్త విచక్షణతో నేను నా పనిని చేసుకోవచ్చు, నా కర్మ చేయొచ్చు. ఇంకోటి ఏంటి విషయం, అద్భుతమైన విషయం, ఏ జీవికి, ఏ జీవరాశిలో ఏ జీవి కూడా లేదు. మీరు కాస్త మ్యూట్ చేసుకోండి. ఏమిటి అంటే భూత భవిష్యత్ వర్తమానములు అనేటువంటి కాలజ్ఞానం. భూత భవిష్యత్ వర్తమానము అనేటువంటి 3 విధాలుగా కాలము ఉంటుంది అన్న విజ్ఞానం కేవలం మనిషికి మాత్రమే ఉంది. వలస పక్షులు వస్తుంటాయి టైం అయినప్పుడు, అవన్నీ అదంతా ఉంది, వాటి కాలజ్ఞానం లేదు. ప్రకృతిలో వస్తున్న మార్పులకి కొంత జ్ఞానం ఉంది, లేదని కాదు. ఆ పర్టికులర్గా సూర్యుడు ఏ వైపు వెళ్తుంటే ఉత్తరాన ఉన్నాడా దక్షిణాన ఉన్నాడా భూమికి, అది ఏ ప్రాంతంలో ఉన్నాడు, దాన్ని బట్టి ఋతువులను బట్టి వాటికి ఇన్వాలంటరీగా వాటికి ఆ ఇంట్యూషన్ వస్తుంది. మనిషికి ఇంట్యూషన్తో పాటు ఈ విచక్షణ ప్లస్ కాల జ్ఞానం ఇచ్చాడు. సో మనకి కర్మ స్వాతంత్రం ఉన్నది అనడానికి ఏమిటి ఆధారం? ఒకటి యుక్తాయుక్త విచక్షణ మనకుంది, 2 కాలము విభజించగలిగే సమర్థత. ఈ కాలాన్ని భూతము అంటే పాస్ట్ లేదా గతకాలం, వర్తమాన కాలం, వచ్చే కాలం అని 3 రకాలుగా విభాగించే సామర్థ్యం ఉంది మనకి. ఏ జంతువులకి లేదు, ఏ జీవరాశికి లేదు. ఇంకా ఏంటి, అరిషడ్ వర్గాలని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఉంది.
ఓహో, కామము అంటే ఏంటి, మోక్షము క్రోధము అంటే ఏమిటి, మదము అంటే ఏంటి, మాత్సర్యం అంటే ఏంటి, మనకి తెలుస్తుంది. ఇవన్నీ ఎలా వస్తాయి అంటే మరి దానికో ప్రొవిజన్, తినే ఆహారాన్ని బట్టి వస్తాయి. అంటే మనకి ప్రతి చోట లింక్ చేసి పెట్టారు అన్ని. ఆహారం తిన్నందుకు త్రిగుణాల్లో ఏ గుణమో పెరుగుతుంది. ఆ గుణాల్లో ఏ గుణం పెరిగితే మళ్ళీ ఏ అరిషడ్ వర్గాల్లో ఏది యాక్టివేట్ అవుతుంది. ఇదంతా కదా మనకు జరిగేది. ఈ ఇంటర్ లింకింగ్ అనేది మనకు అర్థం చేసుకుంటే జ్యోతిషంలో మనం జ్యోతిష్యులని మన కుండలిలో విశ్లేషిస్తున్నప్పుడు ఎన్నో విధాలుగా మనం ఎన్నో డైమెన్షన్స్ తో వాటిని చూడొచ్చు. ఏదో నవగ్రహాల గుళ్ళల్లో ఉండే దేవుళ్ళు కారండి గ్రహాలు, కుండలిలో ఉండేవాడు. కుండలిలో మనం చూసేది, జ్యోతిష్కుడు చూసేది డివైన్ శక్తిని, ఈ విశ్వంలో తిరిగాడే శక్తిని చూస్తున్నాడు ఆయన. ఆ 12 డబ్బాలు మీ ముందు వస్తే మీరు ఏమనుకుంటారు? కాగితం మీద అక్షరాలు చూస్తున్నాం అనుకుంటారా? ఏ జ్యోతిష్కుడు అట్లా అనుకోకూడదండి. మనం డివైన్ ప్లాన్ ని డీకోడ్ చేసే స్టేజ్ లో ఉన్నాం. అందుకే జ్యోతిష్కుడి స్థాయి అతి ఉన్నత స్థాయి. మన కర్మ సిద్ధాంతం ప్రకారం అందరు జీవరాశుల్లో అందరు మనుషులు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే మనం ఎలా ఉంటాము అనేది ఆలోచిస్తే, జ్యోతిషం నేర్చుకోవడానికి వచ్చాము అంటే మనం డెఫినెట్ గా హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాం అంటే ముక్తికి దగ్గరగా వస్తుంది. అది చాలా ముఖ్యమైనదండి. ఇదేంటి సార్ ఇలా చెప్పేస్తున్నాడు శాస్త్రి గారు అని అనుకోదు, అది ఫ్యాక్ట్. ఆ వాసనలు ఉన్నాయి కాబట్టి మనం జ్యోతిషానికి వచ్చాం. ఈ వాసనలు ఎక్కడి నుంచి వచ్చాయి? మన ఇళ్లలో మన ఇంటి మనకన్నా ముందు వాళ్ళు, మన తాతలు వాళ్ళు అసలు జ్యోతిషం అంటే తెలియని వాళ్ళలో మనం జ్యోతిషం నేర్చుకుంటున్నాం. ఆ కుటుంబాల నుంచి వచ్చి కూడా ఎలా వచ్చింది జ్యోతిషం? ఈ పరార్థ శాస్త్రాల వైపు వచ్చే వాళ్ళందరి కాస్మిక్ జర్నీ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీస్ దగ్గరికి వెళ్తున్నారు, వాటికి సంబంధించిన విజ్ఞానం పొందుతున్నారు. అందువల్ల మనకి ఏది ఎలా ఉంటే దాన్ని అలా స్వీకరిస్తూ, దాన్ని కర్మ అంటే కృష్ణ భగవానుడు 4వ అధ్యాయంలో ఏం చెప్పాడు భగవద్గీతలో? అకర్మ అన్నాడు. కర్మ, అకర్మ, వికర్మ అన్నాడు. కర్మ అంటే నార్మల్ గా చేసేటువంటి ప్రక్రియ, నార్మల్ గా జీవించే ప్రక్రియ, నార్మల్ గా అన్ని డిస్క్రిప్షన్స్ వాడిని వాడుకుని చేసే ప్రక్రియ. అకర్మ అంటే చేస్తున్నదంతా అసలు నేనేం చేస్తున్నాను, ఒక ప్రాసెస్ నడుస్తుంటే నేను మధ్యలో ఉన్నాను అంతే, ఆమె విట్నెస్. అవన్నీ జరుగుతుంటే నేను నా శరీరం అనుభవిస్తుంటే నేను చూస్తున్నాను. మనం అందరం వింటాం కదా, రమణ మహర్షి ఆయన కాలికి ఏదో పుండు ఏదో అయిపోతే చనిపోయే ముందర, అది నా పుండు నాకు కాదు, నా కాలికి, నా శరీరానికి అంటాడు. అంత స్థితప్రజ్ఞత మనం తెచ్చుకోవాలంటే అంత అకర్మ చేయాలి. అకర్మ అంటే ఏంటి? నిర్లిప్తంగా జరిగేది జరుగుతోంది, జరగనివ్వండి, దానికి నేను చేయాల్సింది ఏమీ లేదు, నేను ఏం చేయాలో చేస్తూనే ఉంటాను. ఈ ప్రాంతంలోనే, ఈ చోటనే మనకి బుద్ధి, చిత్తము, అహంకారము వచ్చి పనిచేస్తుంది. బుద్ధి కర్మానుసారిణి అన్నారు. కర్మానుసారిణి అంటే కర్మ ఫలాన్ని బట్టే, కర్మలు చేసిన కర్మల ఫలాన్ని బట్టి పోతుంది బుద్ధి. కానీ బుద్ధి కర్మానుసారిణి అయినప్పుడు ఆ బుద్ధిని నువ్వు కంట్రోల్ చెయ్యాలి అని కూడా చెప్పబడింది కదా. దాని అది అలా ఉంటుంది అని వదిలేయద్దు కదా. వదిలేస్తే మన మనిషి కాదు కదా. మనిషికి కావాల్సిన కర్మాధికారాలు వాడుకోవట్లేదు. కర్మాధికారం అప్పుడు మనకి ఇచ్చిన ప్రివిలేజ్ మనం వాడుకోవట్లేదు. ఆ ప్రివిలేజెస్ వాడుకోవాలి. ఆ క్రమంలో మనం కర్మాధికారం, కర్మ స్వాతంత్ర్యము అనే పదాలను అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫ్రీ విల్ ఎక్కడుందంటే, ఫ్రీ విల్ ఉండడం అంటే మనకి ఏదైతే అది నేను చేస్తాను అన్నదానికి ఫ్రీడమ్ కాదు, స్వేచ్ఛ కాదు, స్వాతంత్ర్యం కాదు. నేను మన నోట్స్లో రాశాను, ఏ దేశంలోనైనా ప్రజలు ఫ్రీడమ్ అంటే స్వతంత్రంగా ఉండాలి, స్వాతంత్ర్యం ఉంది అంటే ఆ దేశానికి రాజ్యాంగం ఉంటుంది కదా. రాజ్యాంగం ప్రకారమేగా ఫ్రీగా ఉండేది. మరి ఆ రాజ్యాంగమే విశ్వం ఏర్పరిచింది. విశ్వం విధి ఏర్పరిచిన రాజ్యాంగంలో మనం
మనకి ఫ్రీడమ్ ఎక్కడుంది మరి? అలాగని మనం ఇండియాలో ఉన్నాం, మనకి ఫ్రీడమ్ లేదంటామా? ఇండియా ఈజ్ ఎ ఫ్రీ కంట్రీ, మంచి ఇండిపెండెంట్ కంట్రీ, ఇండిపెండెన్స్ ఉంది, ప్రశాంతత ఉంది, అన్ని చాలా ఉన్నాయి కదా. దాంట్లో మళ్ళీ చెడ్డలు ఉన్నాయి, మంచిగా వేరే విషయం. కానీ మనకి ఫ్రీడమ్ ఉంది కదా. ఆ ఫ్రీడమ్ అనేది ఉన్నప్పుడు మనకి ఫ్రీ విల్ ఉన్నట్ట లేనట్ట? ఫ్రీడమ్ ఉందంతే. ఫ్రీ విల్ అనేది వేరే. అదేంటి? మనం ఇప్పుడు ఇలాంటి మీటింగ్ పెట్టుకోవడం మన ఫ్రీ విల్. ఆ మీటింగ్ పెట్టుకోవాలా వద్దా? అది పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? ఎందుకు పెట్టుకోవాలనిపిస్తుంది? అది మళ్ళీ కర్మఫలం. మనం అందరం కూడా పుణ్యం చేసుకుని ఆ పుణ్యాన్ని వదులుకుంటున్నాం కాబట్టి జ్యోతిష్ శాస్త్రాన్ని చదువుకుంటున్నాం. ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని చదువుకుంటే ఏం జరుగుతుంది? రేపు మనం బోర్డులు పెట్టి ఎవరికో జ్యోతిషం చెప్పాల్సిన పని లేదు. మనకే అసలు నా లైఫ్ ఏమిటి అన్న ఆలోచన వస్తుంది. ఇంకా ఎన్నాళ్ళు ఇట్లా? ఎంతకాలం ఈ ప్రాణం, ఈ జీవి అనేది, ఈ ఆత్మ అనేది ఎంతకాలం ప్రయాణం చేస్తుంది? ఎవరంటే వైరాగ్యం. వైరాగ్యం కాదు. వైరాగ్యము, నిస్పృహ, నిరాశ వేరు. అవి చేతకాక చేసేవి. కర్మాధికారాన్ని ఎలా వాడుకోవాలో తెలియక చేసేవి అవి. అధికారం తెలిసి దాన్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే మనం చేసేవన్నీ అకర్మలు. అంటే పనులు జరుగుతుంటే డిటాచ్గా ఉంటాం. ధార్మిక జీవన విధానంలో మొదలు చెప్పింది డిటాచ్మెంటే. మనకి కృష్ణుడు ఏం చెప్పారంటే, కర్మాధికారాన్ని నువ్వు వాడుకోవాలి అంటే నీకున్న కర్మ స్వాతంత్రం ఏదైతే ఉందో, ఫ్రీ విల్ ఏదైతే ఉందో, దాన్ని దేనికోసం వాడుకో అంటే ముందు ధార్మిక జీవనం అవలంబించడానికి వాడు. ధార్మిక జీవనం అవలంబిస్తే ఆటోమేటిక్గా మనకి ఫ్రీ విల్ ముందుకెళ్తుంది, మనకి ఉన్నతి వస్తుంది. ఫ్రీ విల్ని వికర్మకు వాడమని లేదు. వికర్మ అంటే మీమాంసల్లో అది ప్రసిద్ధ కర్మ ఏదో అంటారు, ప్రసిద్ధ కర్మ ఏదో అంటారు, నిషేధమైంది. అలాంటి పనులు చేస్తే ఏమవుతుంది? ప్రకృతిలో మరొకరికి, ఇంకొక ప్రాణికి లేదా ప్రకృతికి అసౌకర్యం కలుగుతుంది. దానివల్ల ఆగామి పాప ఫలం పెరుగుతుంది. మళ్ళీ నేను ఆ కష్టం పడాలి, ఆ అసౌకర్యం నేను కూడా పొందాలి, మళ్ళీ ఈ ఆత్మ పొందాలి కదా. అందువల్లనే ఇప్పుడు మనం దాన్ని ఎలా వదులుకుంటున్నాం, ఫ్రీ విల్ అనేది ఎక్కడ పనిచేస్తుంది అని కనుక మనం కొంచెం ఆలోచిస్తే, ఇప్పుడు కొందరు ఈ జంతువులను ప్రేమిస్తారు. అంటే ఆ జంతువుల బాగోగులు చూస్తారు, వెల్ఫేర్ చూస్తారు, అంతా చేస్తారు. వాళ్ళు ఎందుకు చేస్తారు ఆ పని? అందరూ ఎందుకు చేయరు? వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ ఎందుకు వస్తుంది? వాళ్ళకి ఆ ప్రకృతి నుంచి అది లభించింది ఇంతకుముందు. ఆ సేవ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ జంతువులుగా ఉన్నారని కాదు. భూత యజ్ఞం అంటే మనం మనుషులు కాని ఇతర జీవరాశులన్నింటికీ చేసే సహాయ సహకారాలు. అవన్నీ సౌకర్యంగా ఉండడం కోసం చేసే పనులు. వాటికి అసౌకర్యం కలిగించే పనులు చేస్తే ఏమవుతుంది? మళ్ళీ మనిషి రూపంలోనైనా అసౌకర్యం పొందాలి. వాటి నుండే పొందాలి. వాటి నుండి ఎలా పొందుతాం? అదేమి కౌంట్, అది పాయింట్ టు పాయింట్ కాదు కదా. చూడండి, పాము కాట్లు, కుక్క కాట్లు, తేలు కాట్లు, ఆ తేళ్ళు అన్ని చోట్ల తిరుగుతుంటాయి, అందరి దగ్గర తిరుగుతాయి, అందరికీ కుట్టవాలి. వాడికి ఎవడికో అదృఢ కర్మ ఉన్నవాడికే కుడతాయి. అదృఢ కర్మ, అది దృఢ కర్మ ఏం కాదు. దృఢకర్మ అంటే వాడు విపరీతంగా బాధపడాలి, క్షోభపడాలి, అలాంటిది కాదు. ధృతరాష్ట్రుడు పడింది దృఢకర్మ. 100 గుడ్లని తొక్కేశాడే, ఆ కారణంగా పక్షికి కలిగిన క్షోభ, అది దృఢ కర్మ, అతి దృఢ కర్మ. దానికోసం వీడు పుణ్యం చేసి మళ్ళీ సంపాదించి దాని తర్వాత దాన్ని మెచ్యూర్ చేసుకోవాలి, అంత కష్టపడాల్సి వస్తుంది. సో ఆ విధంగా మనకి కర్మ అధికారము, కర్మ స్వాతంత్ర్యము అనేవి మనకి మిగతా వాంగ్మయంలో కూడా చాలా చోట్ల ఉంటాయి. అసలు ఈ శరీరము ఇవన్నీ దీనికి సంబంధించినవి కదా. అందువల్ల కుమార సంభవంలో శరీరమాద్యం కలు ధర్మ సాధనం అనే ఒక శ్లోక వాక్యం ఉంటే, నేను మొత్తం అసలు ఆ శ్లోకం ఏంటి, అది ఏ సందర్భంగా వచ్చింది, ఎవరు వచ్చింది, అది కూడా మనకి తెలియాలని మనం నోట్స్లో పెట్టాం. కుమార సంభవం కాళిదాసు మహాకవి రాశాడు. ఆ కాళిదాసు దాంట్లో కుమార సంభవం అంటే కుమారస్వామి జననం కోసం జరిగిన కథ. దాంట్లో పార్వతీదేవి ఈయనని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు తపస్సు చేస్తుంటుంది.
ఆమె తపస్సు చేస్తుంటే ఈయన బ్రహ్మచారిగా జటాధారిగా వస్తాడు. వచ్చి ఆమెను బాగున్నావమ్మా, నువ్వు తపస్సు బాగా చేసుకుంటున్నావా, నువ్వు బాగా చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, అలా ఉంటేనే కదా ఈ శరీరం ఉంటేనే కదా ఇవన్నీ చేసుకోవడానికి వీలయ్యేదని చెప్పే సన్నివేశంలో మనకు ఆ శ్లోకం ఉంది. అది మనం ఇప్పుడు ఎన్నో రకాలుగా వాడుకుంటాం. శరీరం అంటే ఏంటి, ఆ శరీరం ధర్మ సాధనకి ఎలా పనికొస్తుంది, అన్నీ ఉంటాయి. మనకి కారు ఉంది, బంగళా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ శరీరం ఈ రోజుల్లో మనం అందరం అనుభవిస్తున్నాగా. అన్నీ ఉంటాయి, కానీ శరీరం దాన్ని అనుభవించడానికి రెడీగా ఉండదు. ఆ విధంగా అది ప్రారంభం. ఎందుకంటే ఈ జన్మకి అది అనుభవించాలి. ఇది అనుభవిస్తున్నాను కదా, ఎట్లా ఎట్లా ఏం చేయొద్దు, ఇప్పుడు అనుభవించు, దాని మీద డిటాచ్మెంట్గా అనుభవించు. కానీ అది అలా అనుభవిస్తున్నా కాబట్టి ఇంకా ఏముందో బ్యాంకులో తెలియదు, మనకి సంచితంలో ఇంకా ఏం మిగిలిందో తెలియదు. అందువల్ల ఇప్పుడు ఏదైనా కాస్త మంచి పని చేయి. అందుకే మనకి జ్యోతిషంలో పరిహారాలన్నీ కూడా దానికోసం చేసేవి. ఆలుమగల మధ్య సఖ్యత లేదు అంటే ఆలుమగలకి దానం చేయండి, శయ్యాదానం చేయండి, ఇలాంటివి చెప్పొచ్చు. ఇదంతా ఏంది, రూట్గా మనకి ఆ కర్మలకి ఈ కర్మ పోతే ఏదో కొంత ఈసారైనా కొంచెం అన్నా బాగుంటుందేమో అని. అది బాగుండొచ్చు, బాగుండదు, అది దృఢ కర్మ అదృఢ కర్మ దాన్ని బట్టి మనకి దొరుకుతుందా లేదా అని. ఇప్పుడు అందరికీ పెళ్ళిళ్ళు కావట్లేదు. అది దృఢ కర్మ అదృఢ కర్మ అసలు కర్మనే కాదండి. పెళ్ళి ఎందుకు కావట్లేదు, వీళ్ళకి ఆ ఫ్రీ విల్ వాడడమే లేదు. నాకు పెళ్లి కావాలని అనుకోవడమే లేదు. అనుకోకపోతే పెళ్ళి ఎట్ట అవుతుంది? క్యారీర్ మీదనే పోతుంది. ఆ గురువు ఇవ్వాల్సిన ఫలితం, శుభ ఫలితాలన్నీ గురువు మంచి దశ అంతా కూడా క్యారీర్కి వెళ్ళిపోతుంది. అది భాగస్వామే కదా. క్యారీర్ అంటే ఏంటి, అది 7వ ప్లేసే కదా. ఆఫీసులో ఉండే బాసు 7, ఇంట్లో ఉండే భార్య లేదా భర్త కూడా 7 కదండి. నాకు పెళ్లి కావట్లేదు అని అంటే ఎట్లా, పెళ్లి ఒక్కటి వేరే లేదు కదా, అదొక భావన. సో ఈ విధంగా మనం జ్యోతిషాన్ని శాస్త్రీయమైనటువంటి విధానంతో, దృక్కోణంతో ఈ రోజుల్లో మనకు కావాల్సిన విధంగా మన జీవితానికి అన్వయం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందుకోసం ఈసారి కూడా మేడం కృష్ణప్రియ గారు మీరు ఇంకో క్లాస్ కూడా తీసుకోండి అంటే, నిజానికి లాస్ట్ క్లాస్తో అయిపోయింది అది. కానీ నాకే అనిపించింది, ఇన్ఫ్యాక్ట్ నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆవిడకి కూడా చెప్పాలి. ఎందుకంటే ఇవి ఇంకో క్లాస్ తీసుకోండి అన్నందుకు నేను కొంచెం మరింత కర్మ సిద్ధాంతం గురించి నేను కొంచెం స్టడీ చేయాల్సి వచ్చింది కదా, ఎలా దీన్ని ఉపయోగించుకోవాలి. ఆ కారణంగా నేను భగవద్గీతలో ఆ శ్లోకాలన్నీ చదివాను, కాళిదాసు శ్లోకం పట్టుకొచ్చాను, అన్నీ ఉన్నాయని తెలుసు, కానీ ఈ టైం కావాలి కదా. సో ఆ విధంగా మన జ్ఞానం పెంపొందించుకోవడానికి మనకి అవకాశం వచ్చింది. కాబట్టి అలా పెంచుకునే ప్రయత్నం చేసి నేను ఈ కర్మ సిద్ధాంతము అనే దానికి పాఠానికి 2వ పాఠానికి 2 భాగాలుగా చేసుకున్నాను. ఒకటి, నేను మళ్ళీ ఈ విషయాలు పంచుకోవడం, కర్మలు, కర్మ సిద్ధాంత, కర్మాధికారము, కర్మ స్వాతంత్ర్యము అని 2 పెట్టి, మిగతా విషయం అంతా మిగతా పాఠం అంతా కూడా ఇంటరాక్షన్తో చేసుకున్నాం. ఎందుకంటే పోయినసారి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నేను చెప్పుండకపోవచ్చు. ఇప్పుడు కర్మ సిద్ధాంతానికి సంబంధించి, అది జ్యోతిష శాస్త్ర విషయానికి సంబంధించి మాత్రమే. మళ్ళీ ఫిలసాఫీకి వెళ్ళిపోయి ఇంకేదో అడిగితే లాభం లేదు. నేను ప్రశ్నలు పంపండి అంటే ఒక్కరిద్దరే పంపించారు. సో వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అందరూ పంపలేదు కాబట్టి నాకు స్ట్రెయిన్ లేకుండా అయింది. ఒకళ్ళు ఏం రాశారంటే, ఇదే ఒక మనిషి పుట్టగానే చనిపోతాడు పిల్లవాడు, ఇంకో మనిషి మాత్రం బాగానే ఉంటాడు, ఏం చేస్తారు అంటే అది వాళ్ళ ప్రారంధ కర్మ. ప్రారంధ కర్మ క్వాంటిఫికేషన్ మనకి తెలియదు. ఇప్పుడు తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి, చనిపోయిన వాళ్ళ జాతకాలు పట్టుకోవాలి, కూర్చోవాలి. అది అవసరమా, ఆలోచించాలి. ఋషులు చెప్పారు, ఆ విషయం కూడా క్యాల్కులేట్ చేసి చెప్పారు. ఋషులు మన జ్ఞానం లేదు, కానీ మనకిప్పుడు ఇది అవసరమా? ముందు మనం ఎలా వచ్చామో అలా చూసుకోవాలి. అనవసరంగా దాని గురించి ఆలోచించి ఆగామి పెంచుకోవడం, అది కూడా ఆగామి పెరుగుతుంది. మళ్ళీ శాస్త్రంలో శాస్త్ర చర్చ కూడా ఆగామిని పెంచుతుంది. ఎందుకంటే ఇమోషన్స్ వస్తాయి, అసౌకర్యాలు వస్తాయి, అరిషడ్ వర్గాలు వచ్చేస్తాయి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ లేకుండా అసలు మనం ఎక్కడ ఫ్రీగా లేము, అన్నీ మన చుట్టూ ఉన్నాయి. దాంట్లో మనం ఎలా ఉండాలని దగ్గర మాత్రం ఫ్రీగా ఉంది. మనకి రోడ్డు మీద వెళ్తుంటే విపరీతంగా ఎండ ఉందనుకోండి, ఆ ఎండ బాగా ఉన్నప్పుడు ఏ షాపు దగ్గర నేను నీడకి వెళ్ళాలి అని ఎవరు నిర్ణయిస్తారు? అది జ్యోతిష్యులు ఏం నిర్ణయించవు.
మనకున్న మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, శరీరం నిర్ణయిస్తాయి. ఇది ఫ్రీడమ్, ఇది ఫ్రీ విల్.